ఈ లోకములో ఉన్నదంతయు వ్యర్థం, ఏది కూడా. మరి చివరికి నీ దేహము కూడా వ్యర్థమైందే. ఈ లోకములో నీవు బ్రతుకుతున్న ఈ బ్రతుకులో, నీవు జీవిస్తున్న ఈ జీవన విధానములో నీ నడవడిక, నీ ప్రవర్తన క్రీస్తుకు అనుకూలమైనదైతే తప్ప లోకానుసారమైనదైతే వ్యర్థమే. జ్ఞాపకం చేసుకోవాలి. నీ కన్ను ఆశించినది, నీ కన్ను ప్రేమించినది, నీ శరీరం ఆకర్షించినది, నీ జీవిత డమ్మముగా నీవు ప్రవర్తించినదంతా కూడా వ్యర్థమే అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. నేను ఎందుకు చెప్తున్నానంటే, మనుష్యుడు వ్యర్థమైన దాని కొరకు పరిగెడుతున్నాడు. ఏమిటి ఆ వ్యర్థమనంటే, ఈ లోకములో ఉన్నటువంటి ధన, నేత్రముతో ఆశపడేటువంటివి, శరీరముతో అనుభవించేటువంటివి, తర్వాత తనకు కావలసిందల్లా కోరుకుని అనుభవించడానికి మనిషి ప్రయత్నము చేస్తూ చివరి దశలో దేవుని సన్నిధానంలోనికి రావాలని ఆశపడుతూ ఆకస్మిక మరణం అవస్థలోనికి వెళ్ళిపోతున్నాడు మానవుడు. ఎందుకయ్యా అనంటే, ఈ లోకములో ఉన్న వ్యర్థమైన దానిని ఆశించి పరిగెత్తడం వలన. ప్రియమైనటువంటి వారలారా, దావీదు చెప్తున్నటువంటి మాటల్లో అనుభవాన్ని జ్ఞాపకం చేసుకుంటే, దావీదు ఎంత ఇష్టడో దేవునికి. దేవుని హృదయమును ఎవరు ఎరిగారయ్యా బైబిల్ గ్రంథంలో తెలుసుకోగలిగినారంటే దావీదు మాత్రమే.